హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మితో లక్కీ ఛానల్. ఈరోజు వెరైటీగా ఎగ్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అచ్చం మనం బయట ఎలాగైతే మంచూరియా టేస్ట్ ఉంటుందంటే అలాగే ఇంట్లో కూడా మన ఇంట్లో ఉన్న వాటితోటే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేయండి. ఫస్ట్ ఇలాగా నేను బాయిల్డ్ ఎగ్స్ 4 తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. నేను 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. దాన్ని ఇలా తురుముకోవాలి. సో ఆ 4 ఎగ్స్ని ఇలా తురిమేసుకోవాలి. తురుముకున్నాం కదా, ఇప్పుడు అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ఆనియన్స్ ఉల్లిపాయలను కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర. సో అవి వేసుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు మైదా. సో ఇవి వేసుకున్నాం కదా, అలాగే మనం టేస్ట్కి సరిపడా సాల్ట్, మనం ఎంతైతే వేసుకుంటామో అంత టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకొని బాగా కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం గట్టి పిండి ముద్దలా కలుపుకోవాలి. మనం ఇలా వాటరే కాదు, కావాలంటే ఎగ్ని కూడా వేసుకోవచ్చు. మామూలుగా మన పగులు కొట్టుకొని ఒక ఎగ్ని కూడా వేసుకొని కలుపుకోవచ్చు. సో అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అంటే పావు టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్, అలాగే కొద్దిగా సోయా సాస్ కూడా వేసుకొని అది కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని ఇలా చిన్నగా రౌండ్ బాల్ షేప్లో అందులో వేసేసుకోవాలి. అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు వేయించుకుని పక్కకు తీసేసుకోవాలి. అంతేనండి, ఆల్మోస్ట్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. కానీ దీన్ని మనం గ్రేవీ కింద చేసుకోవాలి కదా, అప్పుడే కదా పర్ఫెక్ట్ మంచూరియా అయితే రెడీ అయిపోతుంది. సో చూడండి ఎలా వేగుతున్నాయో. అలా గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే తీసేసుకోవాలి. ఇంతలో ఫస్ట్ టైంగానే నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ మంచూరియా నచ్చుతుంది అనుకుంటున్నాను. చాలా ఈజీగా కూడా ఉంటుంది కదా. సో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. సో తర్వాత అది తీసుకున్నాక ఒక కళాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు వెల్లుల్లి ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ అంటే పచ్చిమిర్చి, అలాగే అందులోకి ఆనియన్స్ కూడా ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఆనియన్స్ కూడా చిన్నగా కట్ చేసుకుని అందులో వేసుకోవాలి. అవి బాగా డ్రై రోస్ట్ అయిపోవాలి, అంటే బాగా వేగాలన్నమాట. సో అందులోకి వేగాలంటే చూడండి అవి వేగిపోయినాయి కదా. సో ఇంతలో మనం అందులోకి ఏమేమి వేసుకోవాలో చూడండి. ఒక బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, అలాగే ఒక టీ స్పూన్ వరకు వెనిగర్, అలాగే ఒక టీ స్పూన్ వరకు సోయా సాస్. ఒక టీ స్పూన్ అయినా పర్వాలేదు, ఒక టీ స్పూన్ అండ్ హాఫ్ అయినా పర్వాలేదు, అంటే 1.5 వరకు కూడా సోయా సాస్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్నావు కదా, ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నది చిల్లీ పేస్ట్ ఉంది కదా, అదే రెడ్ చిల్లీ పేస్ట్, అదే అందులో వేసేసుకొని వేయించుకోవాలి. సో అది 1 minute వేగిన తర్వాత అందులోకి మళ్ళీ పౌడర్ వేసుకోవాలి కదా. సో మళ్ళీ బౌల్ తీసుకుని ఒక టీ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకుని అందులోకి వాటర్ పోసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. చూసారా, ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది కూడా అందులో వేసేసుకోవాలి. సో చూడండి అదైతే బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు అందులోకి ఇది వేసేసుకోవాలి. ఎందుకు వేసుకుంటున్నామంటే కొద్దిగా ఒక ఎలాగంటే పేస్ట్ టైప్ ఉంటుందన్నమాట. సో దాన్ని అటు ఇటు తిప్పుకొని ఒక 2 minutes ఉడికించుకోవాలి. ఇందులోకి మళ్ళీ ఒక చిటికెడు బ్లాక్ పెప్పర్ పౌడర్, అలాగే మనకి టేస్ట్ సరిపడా సాల్ట్, అలాగే ఒక టీ స్పూన్ వరకు పంచదార,
పంచదార వేసి బాగా పేస్ట్ చేయాలి. సో చూడండి, మనం కార్న్‌ఫ్లోర్ వేసుకున్నాం కదా, ఎలా చిక్కబడిందో. ఇప్పుడు అందులోకి ఈ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ బాల్స్ ఉన్నాయి కదా, మంచూరియా, అవి అందులో వేసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ ఎగ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. లాస్ట్ ఫైనల్గా దీనిపైన కొత్తిమీర జల్లుకుని వేడిగా తింటే వావ్ అనాల్సిందే, అంత టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మనం బయట అయితే ఎలా ప్రిపేర్ చేసి మనకిస్తారో సేమ్ అదే టేస్ట్తో ఇంట్లో కూడా చేసుకోవచ్చు. చూడండి, అయిపోయింది కదా. సో చాలా ఈజీ ప్రాసెస్. మన ఎగ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. సో నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.